అధికారం కోల్పోయామని అక్కసుతో ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్లో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు. ఢిల్లీలో ఉండవలసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హైదరాబాద్లో పనేంటని ప్రశ్నించారు. పని పాట లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే మంత్రి పదవి తీసుకున్నారా అంటూ నిప్పులు జరిగారు. కిషన్ రెడ్డికి ప్రధాని మోదీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం, దీని కొరకే నీకు మంత్రి పదవి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా ప్రతిపక్షాలు చాతనైతే తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. ఇవాళ నేను కిషన్ రెడ్డి గారిని స్పష్టంగా ఒక మాట అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు కేంద్ర మంత్రి అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. కేంద్ర మంత్రి అయ్యి తెలంగాణకు మీరు ఒరగబెట్టింది ఏంటి? తెలంగాణకు మీరు మీ పలుకుబడిని ఉపయోగించి ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాజీనామా చేయకుండా తప్పించుకున్న తెలంగాణ ద్రోహి కిషన్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో కాళేశ్వరం నుండి నీళ్లు వస్తేనే పంటలు పండేవని, కాళేశ్వరం నుండి చుక్క నీరు రాకున్నా 1,53,00,000 మెట్రిక్ టన్నుల పంటను చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందని కొనియాడారు. వచ్చే ఏడాది మార్చి 31 లోపు నియోజకవర్గంలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రతిపక్షాలు చాతనైతే తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. ఇవాళ నేను కిషన్ రెడ్డి గారిని స్పష్టంగా ఒక మాట అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు కేంద్ర మంత్రి అయ్యి చాలా సంవత్సరాలు అయింది. కేంద్ర మంత్రి అయ్యి తెలంగాణకు మీరు ఒరగబెట్టింది ఏంటి? తెలంగాణకు మీరు మీ పలుకుబడిని ఉపయోగించి కనీసం 1,000 కోట్ల రూపాయల నిధులు అదనంగా తెచ్చారా? తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించారా? తెలంగాణకు ఒక నేషనల్ జాతీయ స్థాయి ఒక విద్యా సంస్థను తీసుకురాగలిగారా? మీరు మరి తెలంగాణ నుంచి మంత్రి అయ్యి తెలంగాణకు జరిగిన లాభం ఏంటి, మేలేంటో కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉండాలి, కానీ హైదరాబాద్లో ఉండి రోజు పత్రికా విలేకరుల సమావేశమే పెడుతున్నాడు. ఆయనకి వేరే పని లేనట్టు రోజు పత్రికా విలేకరుల సమావేశం